అమ్మాయిలు చెప్తున్నారు. ఒక అమ్మాయి నార్మల్ అమ్మాయి, వైట్ గా ఉన్న అమ్మాయి, ఇంకో నలుగురు వాళ్ళ నలుగురికి ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయికి అయితే డే బై డే కౌన్సిలింగ్ పట్టుకెళ్తున్నాం. డే బై డే అంటే మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంటుంది. వాళ్ళ మానసిక పరిస్థితి ఒకలా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నలుగురిలో ఒక అమ్మాయికి తల్లిదండ్రులు చనిపోయారు. అమ్మ ముందే అమ్మమ్మ ఏంటి ఆ అరుగు మీద ఈ అరుగు మీద కూర్చోలేదు, లేదు అమ్మ నాకు పోషాకారం లేదు. నేను ఒక అమ్మాయికి వేసి ఒక అమ్మాయికి తల్లిదండ్రులు ఉంటారు, ఇద్దరును మ్యారేజ్ చేసుకుంటారు. ఈ పిల్లని చూడడానికి అవ్వదు. ఎవరికి అప్పు చెప్తాం అంటే కమిటీ వారికి చెప్తాను, మేడం ఇగో ఈ పాప ఇలా అడుగుతుంది మీరు అంటే లేదు మేడం వాళ్ళ అమ్మాయి పరిస్థితి ఇది, వాళ్ళ నాన్నగారి పరిస్థితి అని అక్కడ కమిటీ వాళ్ళు చెప్తారు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ. ఆ కమిటీ ద్వారా వాళ్ళు అనలైజ్ చేసి ఆ పిల్లల్ని వాళ్ళ స్థితిగతులు చూసుకొని మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. కానీ ఇది మనం వచ్చినట్టు మనం వెళ్ళిపోదాం అంటే మాత్రం ఇక్కడ కుదిరే పని కాదు మేడం. పిల్లలంతా కూడా చూస్తూ పదార్థాలు అవి తీసుకోవడం అనేది మన హోమ్లో జరగని పని. వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ డాక్టర్ గారు చెప్పాను, వచ్చిన తర్వాత వాళ్ళే చెప్తారు ఉందమ్మా నాకు అలవాటు ఉందంటే వెంటనే మేము అందుకే వెంటనే టెస్ట్ పంపుతాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని రేపు పొద్దున మనం ఇక్కడే అవుతుందని అనొచ్చు, అలాగే వెంటనే పంపిస్తాం. వాళ్ళే చెప్తారు అమ్మ నేను బయట తిరిగాను, నాకు ఈ అలవాటు ఉందమ్మా, నాకు అలవాటు ఉందని చెప్తారు వాళ్ళు. వెంటనే డాక్టర్ గారు మేడం మేము డిస్కస్ చేసుకుంటాం సూపరింటెండెంట్ నేను, మేడం ఇక ఈ అలవాటు ఉందట ఏం చేద్దాం, లేదంటే ఒకసారి టెస్టింగ్ పంపుదాం ఎందుకైనా మంచిదనేసి అలా తీసుకెళ్ళడం జరుగుతుంది తప్ప ఇప్పుడున్న పరిస్థితి మేడం ఇప్పుడున్న పరిస్థితి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, నాకు 2 days నుంచి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏంటంటే ఇలా ఎక్కేయడం పెంకులు ఎక్కేయడం నమ్మ పంపించండి. అప్పుడు నేను ఆర్లో పోలీస్ స్టేషన్కి నేను ప్రొటెక్షన్ అడిగాను, సార్ ఇలాగ ఎక్కేస్తున్నారు చేసేస్తున్నారంటే వాళ్ళు రిపీటెడ్గా అరుస్తున్నారు, మీరు చూసే ఉంటారు. అలాగ అరుస్తున్నప్పుడు ఏం తిన్నా ఏం చేసినా కూడా నీరసం వచ్చేస్తారు తప్పితే మేము అప్పటికి అవి తిని ఇవి తినని చెప్తున్నాం. 3 పూట్ల అయితే భోజనం అయితే తింటున్నారు, కానీ విపరీతంగా అరవడం, గట్టిగా అరవడం, గట్టిగా కేకలేయడం చేయడం వల్ల కూడా వాళ్ళు నీరసం ఉండొచ్చు. నీరసం గురించి కాదు మేడం, డబ్బులు కూడా తీసుకుంటుంది.